బ్రేక్ఫాస్ట్ షో. వెంకటాచారి గారు, ఈ లైన్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తారా? లైన్ స్క్రిప్ట్ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాలేజీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉందండి. ఎందుకంటే నేను కాలేజీ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ అని కాదు, ఒక ఫ్రెండ్. ఓకే. సో నేను ఫస్ట్ ఒక అభిమానంగా ఈ స్క్రిప్ట్లో రాసి ఒక గ్రీటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇలా చేసి పడేస్తుంటారు. ఫస్ట్ పడేశారు, తర్వాత నేను దాని గురించి తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డారు. సో అట్లా చాలా మంది అట్లా అభిమానులు కూడా నాకు కావడం జరిగింది ఈ స్క్రిప్ట్ ద్వారా. ఈ స్క్రిప్ట్ని చాలా వరకు సీక్రెట్గా మనం ఏదైనా దాచుకునే దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఎక్కువ వరకు అయితే నేను ఈ స్క్రిప్ట్ని రాయడం జరిగింది ఏంటంటే ఈ మిలిటరీ వాళ్ళ కోసం గోప్యంగా ఉండడానికి కోసం, డిఫెన్స్ వాళ్ళ కోసం కూడా వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇది రాయడం జరిగింది. మరి అంత ఉపయోగకరమైంది, మన దేశానికి ఉపయోగపడుతుంది. మరి ఈ లాంగ్వేజ్ని మన గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఇవ్వడం అంటూ అలా ఏమైనా జరిగిందా? ఇప్పటివరకైతే జరగలేదండి. అది మరి అలా ప్రాచుర్యంలోకి తేవాలి కదా. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే దానికి కూడా అన్ని మనకు సహకరించాలి కదండి. అన్ని సహకరిస్తే గానీ మనం అక్కడ వరకు వెళ్ళలేం కదా. దానికోసం కొన్ని అవి కూడా మాకు కొన్ని డిస్టర్బెన్స్ ఉండి అనుకోండి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఇవి కూడా చూసుకోవాలి, మన బిజినెస్ అవన్నీ చూసుకుంటూ ఇది ఒక హాబీగా చేస్తున్నది. దీనిపైన మన జీవితం ఆధారం లేదు కాబట్టి సో ఇది ఒక హాబీగా వృత్తి చేసుకుంటే ప్రవృత్తుల్లో కూడా మనకంటూ ఒక పేరుని తెచ్చుకోవాలన్న ఉద్దేశంలో ఇది చేయడం జరిగింది. చూసాం మంచి రేపు ముందు ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు గుర్తిస్తే మాత్రం నేను చాలా సంతోషపడతాను. బట్ మీరు డెఫినెట్ గా సక్సీడ్ అవుతారని, ఎందుకంటే మీరు వైఎస్ఆర్ గారి బయోగ్రఫీ రాశారు, మీరు వాళ్ళకి అంకితం అయిపోతున్నారు. డెఫినెట్ గా ఆ ఫ్యామిలీ గుర్తించి మీకు డెఫినెట్ గా సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా అది ఆశిస్తున్నాను. అలాగే మీరు ముందు ఇంకా ఏమైనా కొత్త ప్రయోగాలు ఇంకేమైనా చేయదలుచుకున్నారా? నేను యాక్చువల్లీ ఇది కాకుండా నేను ఇంకొక హాబీ ఉందండి నాకు. నేను వితౌట్ పెన్, పెన్సిల్, రబ్బర్ ఏది యూజ్ చేయకుండా నేను ఒక ఆర్ట్ వేస్తాను. అంటే స్క్రైబ్ వర్క్ అనమాట. అంటే షేవింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, షేవింగ్ బ్లేడ్ ఒక గట్టి ఇట్లా అట్టాలు తీసుకొని దానిపైన డైరెక్ట్ పిక్చర్ చేయడం అనమాట. అంటే చెక్కుతారు జస్ట్ స్క్రైబ్ చేయడం దాన్ని. అట్లాంటి చాలా నేను ఒక దాదాపు మోర్ దెన్ 100 పైన చేశాను అది. అండ్ వేరు మన ప్రముఖులు లీడర్స్ చాలా మంది బొమ్మలు వేసి అందుకు ప్రజెంట్ చేయడం జరిగింది చాలా మందికి. దానికి స్పందన ఎలా వచ్చింది? అవి కూడా ఎగ్జిబిషన్ చాలా పెట్టాను అండి. దాని స్పందన కూడా చాలా ఉంది. ప్రజలు అది లైన్ స్క్రిప్ట్తో ఎంత ఆదరించారో దాన్ని కూడా అంత ఆదరిస్తున్నారు వాళ్ళు కూడా. వెంకటాచారి గారు, ఈ లైన్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది ప్రజల మధ్యకి వెళ్ళడానికి మీరు ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు? ఈ లైన్ స్క్రిప్ట్ ద్వారా నేను ఎగ్జిబిషన్ అయితే పెట్టాను. దాదాపుగా అందరికీ ప్రాచుర్యంలోకి ఉన్నట్టే నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. అయితే నేను ప్రస్తుతం రీసెంట్గా ఈ వైఎస్ గారిది అయితే రాశాను కదా, అది నాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందనే ఉద్దేశంతోనే వారికి అది రాశాను. అది ప్రజల్లో ఎంతవరకు మనకు ఇంకా స్పందన వస్తుందో చూడాలి, వేచి చూడండి. ఇంకా మరి ఈ స్క్రిప్ట్ త్రూ మీరు ఈ లైన్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ త్రూ ఎంతవరకు సక్సీడ్ అయ్యారనుకుంటున్నారు? నా వరకు అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈ స్థాయికి నేను ఈరోజు వస్తున్నాను కూడా అనుకోలేదు. ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గానే నేను అనుకున్నాను. కానీ ఒక ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆర్టిస్టే కాదు ఒక ఆర్గనైజర్ కూడా, ఒక మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు చేయగలరు అని ఒక బాధ్యత నాకు ఇచ్చారు. అది నాకు చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే నేను ఒకనే కాదు ఇంకా నలుగురిని కూడా నేను ఈ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశమే నాకు. మీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు అది మీ మరపురాని సంఘటన? అది చాలా సంతోషం కదండి. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉంది ఆ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అది ఇంతవరకు మన చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఒక ప్రపంచ రికార్డు వాళ్ళు ఒక కరెస్పాండెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను నియమించడం ఇది మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు అనుకోవడమే కాదు, మేము కూడా చెప్తున్నాం. వెంకటాచారి గారు, మీ జీవిత ఆశయాలు, లక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశయాలు ఉంటాయి. అదే ఇంకా మీరు ఆల్రెడీ మంచి బిజినెస్ మ్యాన్, అంతే చాలా ఉన్నాయి. నేను ఒక బిజినెస్ మ్యాన్గా కూడా సెటిల్ అయ్యాను, ఒక ఆర్టిస్ట్గా కూడా నేను అనుకున్న స్థాయికి ఎదిగినానే అనుకుంటాను. కానీ ఇది ఎప్పుడు ఎంత ఎదిగినా ఇది ఇంకా ఫుల్ఫిల్ కానటువంటిది, తీరని దాహంలాగానే ఉంటుంది. సో చూద్దాంలేండి, నేను అనుకున్నది అయినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి అయితే. ఓకేనండి. వెంకటాచారి గారు, మీరు కొత్తగా ప్రయోగాలు చేసే యువతకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అయినా కానీ ఎవరైనా ఏదైనా ఒక పట్టుదల,
ఒక శ్రద్ధ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా నాకు ఎవ్వరు నేను ఈ ఆర్ట్లో కానీ ఈ బిజినెస్లో కానీ నా అంత స్వతహా నేను పైకి ఈ స్థాయికి నేను ఈరోజు వచ్చి స్థిరపడ్డాను. నాకు ఎవరి సహకారం కూడా నాకు పెద్దగా లేదు. సో ఏంటంటే మనకు ఒక విల్ పవర్, మనకు ఒక విల్ పవర్ ఉంటే మాత్రం ఎక్కడికైనా మనం ఏ స్థాయికైనా మనం ఎదగలుగుతాం, ఏ రంగంలో రాణించవచ్చు అనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకు. ఎక్సలెంట్ అండి. వెంకటాచారి గారు, ఈ లైన్ స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లారు మీరు. ఈ రోజు మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలిపేందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ఇప్పుడు వార్తోదయం చూద్దాం.